ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో ఆనందైన బైబిల్ పట్నం. ఈరోజు 3 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 307వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ఇర్మియా గ్రంథము 36, 37 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటిగా పాత నిబంధన ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని, నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడదురేమో. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాశాను. ఇర్మియా బారూకునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడి తిని, కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా, నీవు పుస్తకంలో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించు. తమ పట్టణముల నుండి వచ్చి యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో, నిజంగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథం చేత పట్టుకుని యెహోవా మాటలన్నింటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించాను. యూదా రాజు అయిన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరూ, యూదా పట్టణముల్లో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసం చాటింపగా, బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినున్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించాను. షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథంలోని యెహోవా మాటలన్నిటినీ విని రాజనగరులోనున్న లేఖకుని గదిలోనికి వెళ్ళగా, ప్రధానులందరూ లేఖకుడైన ఎలీషామా, షమాయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండరి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయా వారికి తెలియజెప్పగా, ప్రధానులందరూ కుషికి ఇను మనుమడును షెలెమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకు వద్దకు పంపి, నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకుని రమ్మని ఆజ్ఞేయగా, నేరియా కుమారుడు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకుని వచ్చారు. అతడు రాగా వారు, నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారూకు దాన్ని చదివి వినిపించాను. వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకుని, మేము నిశ్చయంగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పదమని బారూకుతో అనిరి. మరియు ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా, నీవెట్లు రాసితివి అది మాకు తెలియజెప్పమని వారు అడగగా, బారూకు అతడు నోట నుండి ఈ మాటలన్నిటినీ పలుకగా, నేను పుస్తకంలో వాటిని సిరాతో రాసితనని వారితో ఉత్తరం ఇచ్చాను. నీవును ఇర్మియాయును పోయి దాగియుండుడి, మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి సాలలో ఉన్న రాజునందుకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించరే గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరే. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా, అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునందుకు నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివాను. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా
అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పూటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నుండి అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. గాని రాజైనను ఈ మాటలన్నిటిని వినిన అతని సేవకులు ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనం వినకపోయాను. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకుని వాళ్ళని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రియేలు కుమారుడైన సెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను. గాని యెహోవా వారిని దాచెను. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు మరి ఒక గ్రంథం తీసుకుని యూదా రాజు అయిన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నిటినీ దానిలో రాయము. మరియు యూదా రాజు అయిన యెహోయాకీమును గురించి నీవే మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చిందేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండా చేయనని ఇందులో నీవేలో రాసితివి అని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను యూదా రాజు అయిన యెహోయాకీమును వచ్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచు పాలాగును. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికిని, యెరూషలేము నివాసుల మీదికిని, యూదా జనుల మీదికిని రప్పించుచున్నాను. అయినను వారు వినినవారు కారు. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజు అయిన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసాను. మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చొని. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యం చేయుచుండెను. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమియా కుమారుడైన యెహోకలను, యాజకుడైన మైసయ్య కుమారుడగు జఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా వద్దకు పంపి, దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను. అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు. అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరారు. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, నా యొద్ద విచారించుటనే నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీవిలాగు చెప్పవలెను. మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళను. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకుని అగ్ని చేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరు అనుకుని మిమ్మల్ని మీరు మోసపరుచుకొనుకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారిని అందరినీ మీరు హతం చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినాను. వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణంను అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగం తీసుకుంటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయాను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరియా అను కావలి వారి అధిపతి అక్కడ ఉండెను. అతడు హనన్యా కుమారుడైన షెలమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకుని, నీవు కల్దీయుల్లో చేరబోచున్నావు అని చెప్పగా ఇర్మియా, అది అబద్ధము, నేను కల్దీయుల్లో చేరబోవట్లేదనెను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇరియా ఇర్మియాను పట్టుకుని అధిపతుల యొద్దకు తీసుకుని వచ్చాను. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీగృహంగా చేసి ఉన్న లేఖకుడైన యోనాతాను ఇంటిలో అతను వేయించరు. ఇర్మియా చెరసాల గోతులో వేయబడి అక్కడ అనేక దినములు ఉండాను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానం పంపి అతని తన ఇంటికి పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినా వచ్చినా అని అడగగా ఇర్మియా, నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదవన్న మాట వచ్చినాను. మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను,
నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపం చేసినందున నన్ను చెరసాలలో వేసెతివి. బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశము మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? రాజా, నా ఏలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండా ఉన్నట్లు లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపుకోను. కాబట్టి రాజైన సిద్కియా సెలవేయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి, పట్టణంలో రొట్టెలు ఉన్నంత వరకు రొట్టెలు కాల్చేవారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చారు. ఇట్లు జరుగుగా ఇర్మియా బందీగృహశాలలో నివసించాను. క్రొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం 25 వచనాలు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అఫియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలియునని వేడుకొంచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త వరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తం నా యొద్ద అతన్ని ఉంచుకుని వాళ్ళని ఇంటిని గాని నీ ఉపకారం బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైన కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీరుతాను. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు నేను చెప్పనేలా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందం కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధం చేయం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.